హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో ఉంటూనే మనీ ఎలా ఎర్న్ చేయాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు నాతో కలిసి పనిచేయాలి అనుకుంటే అసలు నేనేంటి, నేను ఎక్కడుంటాను అనేది మీకు తెలియాలి. సో నా గురించి మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. హాయ్ అండి, నా పేరు సంధ్యారాణి బాలాజీ. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, హైదరాబాద్. నేను బీఎస్సీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. పెళ్లి తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వలేదు. సో నేను ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, నా కిడ్స్కి ఫైనాన్షియల్గా స్కూల్ ఎడ్యుకేషన్స్కి పే చేయాలని నాకు ఉండేది. అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం నేను వెతుకుతున్నప్పుడు అయితే నాకు తెలుగు ప్లాట్ఫామ్ అయినటువంటి డిజిటల్ బిలియనియర్ గురించి తెలిసింది. సో నేను పనిచేస్తున్న ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి డిజిటల్ బిలియనియర్. డిజిటల్ బిలియనియర్ ప్లాట్ఫామ్ అనేది మనకు తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. ఆఫీస్ కూడా హైదరాబాద్లోని మాదాపూర్లో ఒకటి, దిల్సుఖ్ నగర్లో మరొక ఆఫీస్ అయితే ఉంది. సో ఓకే, అంతా బాగానే ఉంది. కానీ జాయిన్ అవ్వాలంటే అసలు కంపెనీ జెన్యూనా, లీగలా కాదా అని మనసులో ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే, నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని. ఇది లీగలా కాదా అని మనకు ఎక్కడో ఒక దగ్గర భయం ఉంటుంది. అందుకనే కంపెనీ అనేది లీగలా కాదా అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి ప్రూఫ్స్తో చూపిస్తాను. సో ప్రతి ఒక్క కంపెనీ అనేది స్టార్ట్ చేసే ముందు మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అనేది తీసుకుంటుంది. అలాగే మన డిజిటల్ బిలియనియర్ కంపెనీ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేయబడింది. ఇప్పుడు మీకు ప్రూఫ్స్తో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు కంపెనీ అనేది లీగల్ అని అర్థమైంది. సో ఓకే మ్యామ్, కంపెనీ అంతా లీగల్గా ఉంది, మేము ఎలా ఈ కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి అని మీకు డౌట్. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి డిజిటల్ బిలియనియర్ వాళ్ళు డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నారు. అంటే ఇది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎడ్యుకేషన్ స్కిల్స్ అనేవి మనకి ఆన్లైన్ ద్వారా నేర్పిస్తారు. ఈవెన్ 10th స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఇంకా వేరే ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా, కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళైనా కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైంలో మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ ద్వారా ఈ స్కిల్స్ అనేవి నేర్చుకొని ఈ ప్లాట్ఫామ్లోనే వర్క్ చేసుకోవడానికి మనకి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలా స్టార్ట్ చేయాలి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి అంటే మెయిన్లీ వచ్చేసి 40+ స్కిల్స్ ఉన్నాయండి. ఈ 40+ డిజిటల్ స్కిల్స్ని 4 మేజర్ ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. ఈ 4 మేజర్ ప్యాకేజెస్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ అండి. ఈ ప్రో ప్యాకేజ్లో 10+ కోర్సెస్ అయితే ఉంటాయి. 10+ కోర్సెస్ ప్రైస్ వచ్చేసి 5,999 ఉంటుంది. ఈ 5,999 ప్యాకేజ్లో మీకు ఏమేం కోర్సెస్ వస్తాయి అనేది నేను స్క్రీన్ పైన విజిబుల్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి ప్రైమ్ ప్యాకేజ్. ఈ ప్రైమ్ ప్యాకేజ్లో 20+ కోర్సెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. 20+ కోర్సెస్ యొక్క ప్రైస్ వచ్చేసి 7,999. సో ఈ ప్రైమ్ ప్యాకేజ్లో మనకి ఏమేం కోర్సెస్ వస్తాయి అనేది మీకు పైన స్క్రీన్లో విజిబుల్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మంత్లీ 15K to 20K ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మనకైతే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం ప్యాకేజ్. సో ఈ ప్రీమియం ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 11,999 ఉంటుంది. ఈ ప్రీమియం ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే కనుక మీకు ఏమేం కోర్సెస్ ఉంటాయి అనేది స్క్రీన్ పైన విజిబుల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఒకవేళ మీరు కనుక ప్రీమియం ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే కనుక మంత్లీ 30K ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ ప్యాకేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్. మనం ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజీలో ఎన్రోల్ అయితే 40+ డిజిటల్ స్కిల్స్కి మనకైతే యాక్సెస్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో ఏమైనా కొత్త కోర్సెస్ కనుక లాంచ్ అయినా కూడా మనం సింగిల్ రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదండి, మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ప్రో కానీ, ప్రైమ్ కానీ, ప్రీమియంలో కానీ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఫ్రీగా వస్తాయి. అండ్ మనకి మల్టిపుల్ వేస్లో ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉంటాయి. సో ద బెస్ట్ ప్యాకేజ్ అయినటువంటి ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్ యొక్క ప్రైస్ 16,999 రూపీస్ ఉంటుందండి. ఒకవేళ మనం ప్రీమియం మ్యాక్స్ ప్యాకేజ్లో ఎన్రోల్ అయితే మంత్లీ 50K to 1 lakh అయితే ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నేను కూడా ప్రీమియం మ్యాక్స్లో ఎన్రోల్ అయ్యి మంచి ఎర్నింగ్స్ అయితే పొందుతున్నాను. ఓకే మ్యామ్, అంతా బాగానే ఉంది, మేము స్కిల్స్ నేర్చుకుంటాము, జాయిన్ అవుతాము, కానీ జాయిన్ అయ్యాక అసలు మేము ఏం వర్క్ చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది. సో మనం స్కిల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత మనకి మెయిన్లీ 3 వేస్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. నాట్ ఓన్లీ 3 వేస్ అండి, మనకి స్కిల్స్ ఉంటే మనం మల్టిపుల్ వేస్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది.
మెయిన్లీ వచ్చేసి 3 వేస్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి మన కంపెనీలో పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ వే వచ్చేసి ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఏదైనా స్కిల్లో ఎక్స్పీరియన్స్డ్ ఫర్ సపోజ్ వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, లోగో డిజైనింగ్ కానీ, ఫేస్బుక్ యాడ్స్, వెబ్సైట్ డిజైనింగ్లో కనుక మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే దాని రిలేటెడ్ వర్క్ చేసుకోవడానికి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి క్లయింట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటి ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందరూ ఇలాగే చెప్తూ ఉంటారు, బట్ ఫ్రీలాన్సింగ్ ఉంటుందో లేదో అని కొంతమందికి డౌట్గా ఉంటుంది. సో మీకు పైన స్క్రీన్లో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేది విజిబుల్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ సెకండ్ వే వచ్చేసి జాబ్ పర్పస్ అండి. ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మన కంపెనీ వేరే కంపెనీలతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఆపర్చునిటీస్ అనేవి మన కంపెనీలో వర్క్ చేస్తున్న స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. లైక్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లాంటివి. ఇంకా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ, మంత్లీ బిజినెస్ శాలరీగా కానీ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ జాబ్ పర్పస్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. థర్డ్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అఫిలియేట్ ఇన్కమ్. సో ఇక్కడ డిజిటల్ బిలియనియర్లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనకి కంపెనీ నచ్చింది, కోర్సెస్ నచ్చాయి, మనకి యూస్ఫుల్ అయ్యాయి అని మనం అనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి లైక్ రెఫర్ చేస్తే కూడా అఫిలియేట్ ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, సో మేడం మేము కూడా రెఫర్ చేస్తేనే ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చా అని. అందుకనే మీకు ఇక్కడ 3 వేస్లో ఇన్కమ్ ఉంటుంది అని చెప్పాను. సో ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి 3 వేస్లో ఉంటుంది అండ్ ఇన్కమ్ వచ్చేసి 3 వేస్లో ఉంటుంది. సో ఇక్కడ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ వేని యూజ్ చేసుకుంటారు ఆఫ్టర్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మేడం, అంతా బాగానే ఉంది, స్కిల్స్ నేర్పిస్తున్నారు, జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అసలు ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు 15 years ఏజ్ ఉండి 10th ఇంటర్ డిగ్రీ బిఎడ్ లేదా మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా నేర్చుకోవచ్చు. మన ప్లాట్ఫామ్లో స్కిల్స్ నేర్చుకోవడానికి, వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా స్కిల్స్ నేర్చుకొని మొబైల్ ద్వారానే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ మీకు ఇక్కడ మరో డౌట్ వచ్చి ఉండొచ్చు, మేడం మాకు ల్యాప్టాప్ వచ్చి ఉండాలా, ఇంగ్లీష్ వచ్చి ఉండాలా అని. ఇది మనకు తెలుగు ప్లాట్ఫామ్ అండి. స్కిల్స్ కూడా మనకు తెలుగులోనే ఉంటాయి. అండ్ మీ దగ్గర కంపల్సరీ ఒక మొబైల్ అనేది ఉండాలి, ల్యాప్టాప్ అనేది కంపల్సరీ అయితే కాదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ ఫ్రీ టైంలో 2 to 3 hours టైం స్పెండ్ చేసి వర్క్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో మేము డిజిటల్ బిలియనియర్లోనే ఎందుకు వర్క్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. డిజిటల్ బిలియనియర్ ద బెస్ట్ ఎందుకు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి 40+ కోర్సెస్ని తెలుగులోనే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంగ్లీష్, కన్నడ, మలయాళంలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అనే దాన్ని బట్టి మనం లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. డిజిటల్ బిలియనియర్లో మెయిన్ ఏంటి అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్రోల్ అయ్యారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మెంటర్ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేరు అనుకోండి, మీరు ఎన్రోల్ అవ్వగానే మీకు సపోర్ట్ సిస్టమ్ పిలుపు అనేది ఉంటుంది. మీరు ఎన్రోల్ అయిన దగ్గర నుండి మీకు ఓరియంటేషన్ సెషన్స్ దగ్గర నుంచి మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేయడానికి సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా వాట్సాప్లో కస్టమర్ సపోర్ట్ సిస్టంలో కనెక్ట్ అవ్వచ్చు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. అండ్ మీకు మేనేజర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అంతేకాదండోయ్, మనం పని చేస్తూ ఎర్నింగ్స్ అనేది చేస్తున్న కొద్దీ ఇక్కడ మనకి గిఫ్ట్ హ్యాంపర్స్, రివార్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే మేడం, అంతా బాగానే ఉంది, మేము మీ మెంటర్షిప్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని మీకు అనిపించవచ్చు. సో నా దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి వీక్లీ 5 లైవ్ సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. డైలీ 1 hour 5 లైవ్ సెషన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లోనే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, డౌట్స్ అని మెసేజ్ చేస్తే కాల్ ద్వారా మీకు క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. సో కంపెనీ గురించి, నా గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. నా సజెషన్ ఏంటి అంటే మనం జాయిన్ అయ్యేది జాయిన్ అవుతాం, మనీ పే చేసేది చేస్తాం, కానీ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అవ్వమని నా సజెషన్. 18K అంటే అది ఒక పెద్ద అమౌంటే. యాజ్ ఏ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను ఈ అమౌంట్ని హస్బెండ్ ఇంకా పేరెంట్స్ సజెషన్ తీసుకొని జాయిన్ అయ్యాను. సో మీకు కూడా ఈ అమౌంట్ పెట్టడం కష్టమే, కానీ నేనేం చెప్తాను అంటే మనం పెట్టేది పెడతాం,
మంచి ప్లాట్ఫామ్లో మంచి స్కిల్స్ కోసం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవే స్కిల్స్ మనం బయట నేర్చుకోవాలి అంటే సింగిల్ స్కిల్కే 10K అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ అయినా, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా ఏదైనా ఒక సింగిల్ స్కిల్ నేర్చుకోవాలన్నా కూడా 10K అలా చార్జ్ చేస్తారు. అండ్ మనం అక్కడికి వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం అదంతా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడైతే జస్ట్ ఇంట్లో నుండి నేర్చుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. 40+ కోర్సెస్కి 18,000 రూపీస్ అంటే 18ని 40తో డివైడ్ చేస్తే ఈచ్ స్కిల్ 450 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. అదే మీరు బయట ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అంటే 10K అలా ఛార్జ్ చేస్తారు. అండ్ జాబ్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ మనం స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి, జాబ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో నేనైతే ద బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తున్నాను. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఓకే వీడియో చూసాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆలోచించకండి, ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఆపర్చునిటీ అనేది మనం తీసుకోలేదు అనుకోండి, మార్కెట్లో మనకన్నా ముందుకు దూసుకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఆపర్చునిటీస్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు గ్రో అవ్వడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎంత తొందరగా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకొని మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటారో మీకు అంత తొందరగా రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ అంత తొందరగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఐ హోప్ 2026 అనేది ద బెస్ట్ ఇయర్గా మీ లైఫ్లో చేంజెస్ అవ్వాలి, మీరు ఇండిపెండెంట్గా మారాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని గ్రో అవ్వండి. అండ్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.